50% బిల్డింగ్లు అయినా అవన్నీ పనులు దగ్గరలో పూర్తి అయినాయి అధ్యక్ష. ఇప్పుడు ఖచ్చితంగా ఈసారి 80 కోట్ల రూపాయలు రెనోవేషన్స్ కోసమే బడ్జెట్లో కేటాయించారు అధ్యక్ష. ఖచ్చితంగా మరి 6 నెలల్లో పని పూర్తి చేసి మరి బీసీ బిడ్డలకు అంకితం చేస్తాం అధ్యక్ష. ఇలాంటివి చాలా ఉన్నాయి అధ్యక్ష. ఇప్పటికే సుమారుగా 80 కోట్ల రూపాయలతో రెనోవేషన్స్ పనులు కూడా చేస్తున్నాం. కానీ ఇది అడిషనల్ బిల్డింగ్ కాబట్టి 8,75,00,000 ఎస్టిమేషన్లు ఆల్రెడీ రివైజ్ ఎస్టిమేషన్లు కూడా వేసి మరి ప్రభుత్వానికి పంపించిందండి. దగ్గరలోనే శాంక్షన్ చేస్తాం అధ్యక్ష. మంత్రి గారు కూర్చో. ఇది ఎన్టీ రామారావు గారు స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసినటువంటి ఇష్యూ. అది నేను కూడా ఉన్నాను ఆ రోజుని. గురుకుల పాఠశాలకి ఎలా కడతా డిజైన్ కావాలన్నారు పెద్ద ఆయన. అప్పుడు ఇంజనీర్లు వచ్చి డిజైన్ ఇచ్చారు. ఈ డిజైన్ నాకు నచ్చలేదన్నారు. అతనే స్వయంగా పెన్ను తీసుకొని ఎలా కట్టాలి డిజైన్ కూడా వేసింది ఎన్టీ రామారావు గారు. దానికి అందులో సింహాచలం దేవస్థానం పక్కనే ఉంది. దానికి మీరు తప్పనిసరిగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా లాస్ట్ టైం ఇదే హౌస్లో లోకేష్ గారు కూడా మాట ఇచ్చారు. మీరిద్దరూ కలిసి దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత తీసుకోండి. ఖచ్చితంగా అధ్యక్ష. నెక్స్ట్ క్వశ్చన్ ఇరిగేషన్ మినిస్టర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. రెండవ ప్రశ్నకు సమాధానం అవునండి. ఇన్లెట్ రెగ్యులేటర్ల నిర్మాణ పనులు సక్రమంగా కొనసాగకపోవడం వల్ల మరియు పనుల అమల్లో జాప్యం కారణంగా